హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను మన న్యాచురల్ స్టార్ నాని గారు ఎన్ని సినిమాలు ఇప్పటివరకు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక 5-6 వీడియోలు మన ఛానల్లో చూడండి. కంటెంట్ నచ్చితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది ప్రెస్ ఆన్ లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా హీరో నాని గారు ఫస్ట్ ఫిల్మ్ అండి, ఇది 2008 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి అష్టాచమ్మ. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన సెకండ్ ఫిల్మ్ అండి, ఇది 2008 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి రైడ్. పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా హీరో నాని గారు మూడో ఫిల్మ్ అండి, ఇది 2009 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఇంకా మూవీ పేరు వచ్చేసరికి స్నేహితుడా. పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన ఫోర్త్ ఫిల్మ్ అండి, ఇమిలి కబడ్డీ జట్టు. ఈ సినిమా వచ్చేసరికి 2010 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన ఐదో ఫిల్మ్ అండి, ఇది 2011 లోనైతే రిలీజ్ చేశారనమాట. మూవీ పేరు వచ్చేసరికి అలా మొదలైంది. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన సిక్స్త్ ఫిల్మ్ అండి, ఇది 2011 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. మూవీ పేరు వచ్చేసరికి సెగా. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2011 లో నాని గారు యాక్ట్ చేసిన సెవెంత్ ఫిల్మ్ అండి, పిల్ల జమీందార్. మూవీ పేరు వచ్చేసరికి పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన ఎనిమిదో ఫిల్మ్ అండి, ఈ ఫిల్మ్ వచ్చేసరికి 2012 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. మూవీ పేరు వచ్చేసరికి ఏగా. ఇంకా ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ హిట్ ఇది వచ్చేసరికి. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన నైన్త్ ఫిల్మ్ అండి, ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2012 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. మూవీ పేరు వచ్చేసరికి ఎటో వెళ్ళిపోయింది మనసు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ ఫ్రెండ్స్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 10వ ఫిల్మ్ అండి, ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2014 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. కృష్ణవంశీ గారు డైరెక్టర్ ఉన్నారు కదా, అతను డైరెక్ట్ చేశారు. ఇంకా ఫిల్మ్ పేరు వచ్చేసరికి పైసా. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్ ఫ్రెండ్స్. ఇంకా 2014 లో నాని గారు యాక్ట్ చేసిన 11th ఫిల్మ్ అండి, ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఆహా కళ్యాణం. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ ఫ్రెండ్స్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 12th ఫిల్మ్ అండి, ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2015 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఇంకా మూవీ పేరు వచ్చేసరికి జెండాపై కపిరాజు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 13వ ఫిల్మ్ అండి, ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2015 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఇంకా సినిమా పేరు వచ్చేసరికి మనకి ఎవడే సుబ్రహ్మణ్యం. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఎవడే సుబ్రహ్మణ్యానికి హిట్ అండి. ఇంకా నాని గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ అండి. ఇంకా 2015 లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. మూవీ వచ్చేసరికి మనకి భలే భలే మగవాడవై. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 15వ ఫిల్మ్ అండి, ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2016 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. మూవీ పేరు వచ్చేసరికి కృష్ణగాడి వీర ప్రేమ గాథ. ఫ్రెండ్స్, ఈ మూవీ పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 16వ ఫిల్మ్ అండి, 2016 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ సినిమా పేరు వచ్చేసరికి మనకి జెంటిల్ మ్యాన్. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే మనకి సూపర్ డూపర్ హిట్. 2016 లోని నాని గారు యాక్ట్ చేసిన 17వ ఫిల్మ్ అండి, సినిమా పేరు వచ్చేసరికి మజును. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి మనకి సూపర్ డూపర్ హిట్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 17వ ఫిల్మ్ అండి, ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2017 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి నేను లోకల్. పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 19th ఫిల్మ్ అండి, ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2017 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి నిన్ను కోరి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి మనకి సూపర్ డూపర్ హిట్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 20 ఫిల్మ్ అండి, ఇది 2017 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి మనకి ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. దీంట్లోని హీరోయిన్ వచ్చేసరికి సాయి పల్లవి. నాని గారు యాక్ట్ చేసిన 21వ ఫిల్మ్ అండి, ఇది 2018 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఇంకా సినిమా పేరు వచ్చేసరికి మనకి కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 2018 లోనండి ఫిల్మ్, సినిమా పేరు వచ్చేసరికి దేవదాసు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్ ఫ్రెండ్స్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 23వ ఫిల్మ్ అండి, ఫిల్మ్ పేరు వచ్చేసరికి జెర్సీ. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. ఇంకా ఈ ఫిల్మ్ ఎప్పుడు వచ్చిందంటే మనకి 2019 లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 24వ ఫిల్మ్ అండి, ఇంకా మూవీ పేరు వచ్చేసరికి గ్యాంగ్ లీడర్. ఈ మూవీ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఈ సినిమా మనకి 2020 లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 25వ ఫిల్మ్ అండి, ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లే ఫ్లాప్. సినిమా పేరు వచ్చేసరికి వి. ఇది మనకి 2000 లోనైతే రిలీజ్ అయితే చేశారండి. సినిమా పేరు వచ్చేసరికి వి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 26th ఫిల్మ్ అండి, ఇది మనకి ఎప్పుడు వచ్చిందంటే 2021 లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ సినిమా పేరు వచ్చేసరికి ట్రక్ జగదీష్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 21 ఫిల్మ్ అండి, ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి సామసింగర్ రాయ్. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2021 లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్.
నాని గారు యాక్ట్ చేసిన 28th ఫిల్మ్ అండి. ఇంకా ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి అంటే సుందరాంగి. ఈ సినిమా వచ్చేసరికి మనకి 2022 లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇంకా 2023లో నాని గారు యాక్ట్ చేసిన ఫిల్మ్ దసరా. ఇది నాని గారికి ఎన్నో ఫిల్మ్ అంటే 29th ఫిల్మ్ అండి. ఫ్రెండ్స్ ఇంకా దసరా మూవీ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఫ్రెండ్స్ ఇంకా నాని గారు హీరోగా యాక్ట్ చేసిన 30 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 2024లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ వచ్చరికి సూపర్ డూపర్ హిట్. ఈ ఫిల్మ్ పేరు వచ్చరికి మనకి హాయ్ నాన్న. ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 31 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ వచ్చరికి మనకి సరిపోదా శనివారం 2024లోనైతే రిలీజ్ అయితే అయిందండి. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్ ఇంకా నాని గారు యాక్ట్ చేసిన 32వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి హిట్ ద థర్డ్ కేస్. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2025లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ ఫిల్మ్ పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇది ఈ రోజు వీడియో అండి. మీరు కంప్లీట్ గా చూసారని అయితే అనుకుంటున్నాను. కంప్లీట్ గా చూస్తే ఇంకొక 5-6 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. అది ప్రెస్ చేసి ఆన్ లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ముందుగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై.